రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట మీద కరీంనగర్ జిల్లా స్థాయి సమావేశం పెట్టి ప్రజా ప్రతినిధులను పిలిచి అభిప్రాయాలు సమస్యలు చెప్పమన్నారు. మంత్రులు పొన్నం సారు, శ్రీధర్ బాబు సారు, ఉత్తమ్ సార్లతో పాటుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా హాజరుపడ్డారు. ఇక అధికార ప్రతిపక్ష పార్టీల లీడర్లకు వంతుల వారుగా మైకులు ఇస్తుంటే ఎవ్వరు ముచ్చట్లు వాళ్ళు మాట్లాడుకుంటా చిరిట్లా. కౌశిక్ రెడ్డి సార్ కూడా మాట్లాడిండు. అటెంక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్కు మైక్ ఇయ్యంగానే నువ్వు ఏ పార్టీలు ఉన్నావు అని అదివరదాకా సైలెంట్ గా పక్కకే కూర్చున్న కౌశిక్ రెడ్డి అన్న లేచి గిట్లా అందుకుండు. ఇంకా జర్రైతే పందెం పుంజులు లెక్క ఇద్దరు ఫైటింగ్ చేసుకునేటట్టే అవపడ్డారు. అంతల్నే పోలీసోళ్ళు తత్మ లీడర్లంతా వచ్చి ఆవేశం మీద ఉన్న కౌశిక్ రెడ్డి అన్నను బలిమీటికి బయటికి పట్టుకపోయారు. అగో అంతమంది బట్టి గుంజుతున్నా అస్సలు జరుగుతూనే లేడు కదా. ఇక లాస్ట్ కు గంగుల కమలాకర్ సార్ వచ్చి సల్లవాడమని చెప్పినాక మీడియా మైకుల ముంగటకి ఇట్లా అన్నాడు. ఇవాళ రైతులకి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇలా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే.